తారీఖు వచ్చి 45 రోజుల్లో నేను 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? పల్లె. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక మాట చెప్తే ఉన్న దానికి విలువ ఉండాలన్నా వద్దా? అది కూడా ఒకసారి చూపిపోయి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. చాలే పడ్డాయా 45 రోజుల్లో? ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే వెనకటికో సామెత ఉండే, బడాయిల బచ్చిగానికట 7 దొడ్లు 3 ఎడ్లట. ఈయన కూడా గట్లే ఉన్నాయి ఈ బడాయిల మనిషి. ఇవాళ ఇంకో ముఖ్యమైన రోజు, ఇవాళ ఒక విషయం కూడా ఇవాళ గుర్తు చేయాల్సిన రోజు. నేను యాక్చువల్గా అటే పోయేది ఉండే, లక్ష్మణ పిలిచిండని ఇటు వచ్చిన. కరెక్ట్గా ఇవాళ దినం నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే. మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండండి. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. ఇవాళకి ఏడాది దినం, ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 20-24 లక్షలు వచ్చినాయి. అవేంటి? ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటే చూసినారు. గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప. ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే గది కూడా ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? దేవుని మీద ఒట్టు పెట్టి రైతుల్ని మోసం చేస్తావు, శవాల మీద మాట ఇచ్చి అక్కడ మోసం చేస్తావు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తే ఇది ఎట్లున్నది? గా బచ్చిగాని కథ లెక్కలేదు. 7 దొడ్లు 3 ఎడ్లు, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇది ఆ కుర్చీ ఇజ్జత్ పోతుంది. నా బాధ ఏంటంటే నీకెట్లా లేదు రేవంత్ రెడ్డి, ఆ పదవికి ఉన్న గౌరవం పోతుంది అనేదే మా బాధ. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తలుగా అన్న ఎస్ఐఆర్ గురించి చెప్పింది. ఎస్ఐఆర్ అనేది పెద్ద భయపడేదేం లేదు. కానీ మన కుటుంబాల్లో మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లలో ఓట్లు పోకుండా మీరు జాగ్రత్తగా అన్ని రాసుకుంటే రేపు ఎంపీటీసీ ఎన్నికొచ్చినా, జెడ్పీటీసీ ఎన్నికొచ్చినా, రేపు లక్ష్మారెడ్డి అని ఎన్నికొచ్చినా కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత బాధపడితే నష్టం జరుగుతుంది. ఇవాళ కార్యకర్తలుగా మనం కూడా గవర్నమెంట్లు ఉంటేనే మనం పనిచేస్తున్నామా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా పోరాడుతున్నామా లేదా? ప్రజల గొంతుకై పోరాడుతున్నాం. వడ్లు కొనకపోతే కొట్లాడినాం, మక్కలు కొనకపోతే కొట్లాడినాం. అసెంబ్లీలో కూడా ఎట్లా పోరాడుతున్నామో మీరు చూస్తున్నారు. కొట్లాడుతున్నామా లేదా? అసెంబ్లీలో రుణమాఫీ గురించి నిలదీసినాం, రైతు బంధు గురించి నిలదీసినాం, తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడిగినాం, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని అసెంబ్లీలో కొట్లాడినాం. కాంగ్రెస్ స్కాములను బయటపెట్టినాం, అవినీతిని బయటపెట్టినాం. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీ అధికారమే ముఖ్యం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉంటుంది. ప్రజలు ఎటు చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అయితే, గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజలు చూసేది మన వైపు చూస్తారు, ప్రతిపక్షం వైపు చూస్తారు. మనం కదా ప్రజల కోసం అండగా నిలబడాల్సింది. అట్లా మనం పనిచేయాలి. ఇలా కేటీఆర్ గారు కానీ, మన శాసనసభ్యులు కానీ, కేసీఆర్ గారు మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్లో నిమిషం ప్రజల గొంతుకగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ అటు అసెంబ్లీలో పోరాడుతుంది, బయట కూడా మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. అది మన బాధ్యత, మన హక్కు. రేవంత్ రెడ్డి ఇవాళ నీళ్లు ఆంధ్రాకి అప్పచెప్తుంటే పోరాడింది ఎవరు? బీజేపీ వాడు బిడ్డ కొట్లాడిండా? బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది. ఎట్లా కడతాడు పోతిరెడ్డిపాడు, ఎట్లా కడతాడు గోదావరి బనకచెర్ల, ఎట్లా కడతాడు గోదావరి నల్లమల్ల సాగర్ అని తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పింది కాంగ్రెస్, మెడలు వంచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల మీద కూడా
పాలమూరు జిల్లాకు అన్యాయం అవుతుందని పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీయే. అందువల్ల మనం అధికారం అదే వస్తుంది వచ్చేటినాడు. కానీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలి. నిజంగా మన కార్యకర్తలు ఏమన్నారు? కేసీఆర్ గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చిండే? 65 ఏళ్లకెళ్ళి మనం 67 ఏళ్లకు 57 ఏళ్లకే పెన్షన్ అన్నాం. 57 ఏళ్లకు పెన్షన్ అంటే 6 లక్షల మంది కొత్త పెన్షన్ వచ్చింది. ఈ రేవంత్ రెడ్డిలకు మీటింగ్ పెట్టిన ఆడ కేసీఆర్ సార్ ఆడ కట్టుకొత్తిండిలో పెన్షన్లు పడ్డాయి. అంటే అవినీతి లేకుండా డబ్బా కొట్టుకోకుండా నిజాయితీగా పనిచేసాం. అదే మన కార్యకర్తలు కూడా మాకు అన్నారు, అన్న గదేదో మా చేతుల మీదకి ఇప్పిస్తే ఇవాళ మన పార్టీకి బలం ఉంటుండే కదా, సారేమో నిజాయితీగా చేసిండు, కానీ ఇవాళ మేమిచ్చిన పేరు లేకుండా పోయింది. వాడు ఇంత రేషన్ కార్డు ఇస్తే దానికి ఇంత చెప్పుకోవట్టే. మనం ఇయ్యలేదా? ఎన్నో రేషన్ కార్డులు ఇచ్చినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోల బియ్యం చేసినాం. కానీ మనం చెప్పుకోలే. మనం ఏమైందంటే మనం చెప్పుకోలే. 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాం మనం. కేసీఆర్ గారు వచ్చినాడు ఈ రాష్ట్రంలో 22 లక్షల పెన్షన్లు ఉండేది. ఓన్లీ 22 లక్షలు. మనం దిగిపోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి తెలుసా? 41 లక్ష పెన్షన్లు అయినాయి. అంటే డబుల్ అయినాయి మనం ఇచ్చిన పెన్షన్. 200 ఉంటే 2000 చేసినాం. 22 లక్షల పెన్షన్లను 41 లక్షల పెన్షన్లు చేసినాం. కానీ మనం చెప్పుకున్నావా, పంచినావా? కేసీఆర్ గారు బీడీలు చేసేటోళ్ళకి ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు, 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిండు, వికలాంగులకు పెంచిండు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. వీళ్ళు కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది తెలుసా? 42 లక్షలు ఉన్న పెన్షన్లు ఇవాళ 2 లక్షలు కోసి పారేశారు. 2 లక్షల పెన్షన్లు కారణాలు లేవు, ఏదో కారణం చెప్పి కటింగ్ పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలే. కానీ 2 లక్షల పెన్షన్లు కోతలు పెట్టిండు తప్ప కొత్తగా ఇవ్వలే. మనమేమో 20 లక్షల పెన్షన్లు ఇచ్చినాం, 200 ఉంటే 2000 చేసినాం. కానీ మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. అందుకే ఇవన్నీ కూడా మనం మళ్ళీ గుర్తు చేయాలి. మీకు తెలియని కావు, అన్నీ మీకు తెలిసే. కానీ మీకు గుర్తు చేస్తే రేపు ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి మనం తీసుకుపోవాలి. ఏదో ప్రతి అవ్వకు తాతకు చెప్పాలి మనం. కాంగ్రెస్ వచ్చి 31 నెలలైంది. అంటే ప్రతి అవ్వకు తాతకు రేవంత్ రెడ్డి 62,000 రూపాయలు బాకీ పడ్డాడు బిడ్డ. ఇవాళ 62,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు మాట్లాడాలని అవ్వ తాతలను పెన్షన్దారులను మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే మా అక్క చెల్లెలు మహాలక్ష్మి 2,500 అన్నాడు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. దాని సంగతి ఏందో చెప్పమని మనం మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదే చర్చ పెట్టాడు. పైసలు లేవంటాడు. పైసలు ఎందుకు లేవు? మరి మూసీకి ఎక్కడికి వచ్చినాయి? ఫ్యూచర్ సిటీకి ఎక్కడికి వచ్చినాయి? అందాల పోటీలకు ఎక్కడికి వచ్చినాయి? ఫుట్బాల్ షోకులకు ఎక్కడికి వచ్చినాయి? 2 క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఎక్కడికి వచ్చినాయి రేవంత్ రెడ్డి అని మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం. ఇవన్నీ మీరు మంచిగా తీసుకొని పోండి. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. ప్రజలు ఒక మాట